నమస్తే. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్కి సంబంధించిన హాట్ డిస్కషన్ జరుగుతున్నది. మొత్తం 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్. సో ఎక్కువ ఓట్లు ఉన్నవి, ఎక్కువ మంది ఉన్న ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి అక్కడ సంగారెడ్డి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా మొత్తం 4 జిల్లాల 4 లక్షల మంది ఓటర్లు ఈ ఎలక్షన్లో పాల్గొనబోతున్నారు. సో ఇక్కడ పార్టీల పరంగా ఎలక్షన్ అనగానే ఆటోమేటిక్గా పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆయా పార్టీలు, ఆయా క్యాండిడేట్లు వాళ్ళు మద్దతు ఇస్తున్న వాళ్ళతో మొత్తం అంతా ఒక పొలిటికల్ హీట్ సంతరించుకుంటుంది. ఇప్పుడు అదే కనిపిస్తున్నది ఈ ఎలక్షన్లో కూడా. నేను కరీంనగర్ టౌన్లో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమాయిల్ అంజిరెడ్డి గారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకి మద్దతుగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయనతో పాటుగా ఇంకా కొంతమంది బీజేపీ లీడర్లు కూడా ఉన్నారు. సో ముందుగా ఎవరు ఫస్ట్? క్యాండిడేట్ ఫస్ట్. సో పెళ్లి కొడుకు ఆయనే కదా ఇప్పుడు. యా, అంజిరెడ్డి గారు నమస్తే. నమస్తే. ఎట్లా జరుగుతుంది సార్ ప్రచారం? ఆల్ గుడ్? బ్రహ్మాండంగా నడుస్తుంది. మోదీ గారు చూసి అవినీతి లేని రాజ్యం అయిందంటే మోదీ ప్రభుత్వం. డెవలప్మెంట్ విషయంలో కూడా, రోడ్ల విషయంలో, ట్రైన్ల విషయంలో, ఎనీ డెవలప్మెంట్ కార్యక్రమం మోదీ గారు చూసి ఆటోమేటిక్ బాగా ఇంప్రూవ్ ఉంది. ఇంకోటి ఏంటంటే కరప్షన్ లేకుంటే ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడ బీజేపీ ఏ ఒక్క మంత్రి ఏదైనా, ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏదైనా ఎక్కడైనా కరప్షన్ ఉందా? మాది ఒకటే ఏంటంటే దేశం ముఖ్యం, దేశం డెవలప్ కావాలి, నేషన్ డెవలప్ కావాలి. ఆటోమేటిక్ నేషన్ డెవలప్ అయిందనుకో, యూత్ డెవలప్ అయిందనుకో, ఎడ్యుకేషన్ అయినా లేకపోతే విద్య, వైద్యం అయినా మంచి డెవలప్ అయిందనుకో ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతాయి. అందుకోసానికి మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్ని కార్యక్రమాలు జనాలు ఇప్పుడు మీరు చెప్పిందే ఆలోచిస్తున్నారా? గ్రాడ్యుయేట్స్ అంతా గ్రాడ్యుయేట్ల మోదీ అన్న కోణంలోనే గ్రాడ్యుయేట్ ఆలోచిస్తున్నారా? మొన్న పెట్టిన బడ్జెట్లో 12,75,000 ఏదైతే పెట్టారో మిడిల్ క్లాస్ అందరికీ బెనిఫిట్ అయింది. నీకు ఏ ఎంప్లాయీ కన్నా చాలా బెనిఫిట్ అయింది. చిన్న చిన్న వ్యాపారస్తులకు బెనిఫిట్ అయింది. చిన్న ఏది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి బెనిఫిట్ అయింది. తర్వాత ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో యూత్కి ఏదైతే ఇచ్చిందో, యూత్కి వాళ్ళు ఏమన్నారు, రాహుల్ గాంధీ గారు పిలిచి 4,000 వృత్తి ఇస్తా అని చెప్పారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం. 4,000 అంటే 14 నెలలు అయింది. 56,000 మీరు అకౌంట్లో వేసాకనే ఓటు అడుగుమని చెప్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులు విషయంలో తీసుకుంటారు. 2 లక్షలు నీకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఉద్యోగాలు ఒక 1 ఇయర్లు ఇస్తా అని చెప్పినావు. June 2 నుండి September 17 వరకు అవి ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మండల్కో మా ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నావు. ఇంటర్నేషనల్ ఎక్కడ స్కూల్ కట్టినావు అక్కడ మాకు ఓట్లు వద్దు, మీరే వేసుకోమని చెప్తా ఉన్నాం. ఈ విధంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలకు మేము మండల్లో నిలదీయడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఓన్లీ మాకు ఓటు, ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు. మళ్ళీ ఒకసారి ఏదన్నా మాట ఇచ్చినాం అనుకో, మాట ప్రకారం చేయాలని. గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కదా సార్, గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కదా, 4 సంవత్సరాల దాకా గవర్నమెంట్ ఏం చేంజ్ అవ్వదు కదా. చేంజ్ కాకుండా కానీ మేము ఏదైతే మాట ఇచ్చినామో ప్రతిసారి మండల్లో మేము మెడలోంచి పని చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఇంకో 10లో 11 వాళ్ళు అవుతారు ఇంకోరు గెలిస్తే, అంతేగాని మేమిస్తే అడిగే గొంతు, నిలదీసే గొంతు అవుతుంది. సో అంజిరెడ్డి గారు అంత గట్టిగా శాసన మండలిలో నిలదీయగలుగుతారా? పక్కా ఇచ్చిన ఏదైనా మేనిఫెస్టోలో పెట్టారో అది నిలదీయడానికి మేము రెడీ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మాకు అండ కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇంకోటి ఈరోజు నడిచేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నడుస్తూ ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ ఎక్కడ ఇస్తూ ఉన్నారు? ఏది మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. కనీసం ఏంటంటే గతంలో ఏదైతే సర్పంచులు ఉన్నారో చిన్న కాంట్రాక్ట్ చేసి 650 కోట్లు వాళ్ళ పెండింగ్ ఉంది, ఇంతవరకు ఇవ్వలేకపోతున్నావు. కాలేజ్ విషయంలో తీసుకుంటే ప్రతి కాలేజీలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఒకటే ఆయన ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు, కాంగ్రెస్ క్యాండిడేట్కి ఆయన కాలేజీలు ఉన్నాయి. మరి కాలేజీలు ఉన్నప్పుడు ఇతరుల బాధ ఆయనకు తెలుస్తలేదా? ఈ బాధ ఇది నిన్ను ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు ఓటు అడగాలంటే కాలేజీలకు 7,500 కోట్లు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పించినాకనే ఓటు అడగాలి. నువ్వు అప్పటిదాకా ఓటు అడగా నీకు హక్కు లేదు. నీకు నేనే డెవలప్ చేయిస్తా అంటున్నాడు కదా, గవర్నమెంట్ మాది మేమే డెవలప్ చేయి. ఇదే గవర్నమెంట్. మరి నువ్వు డబ్బులు తీసుకున్నావా చెప్పు? నువ్వు ఆ కాలేజీలో డబ్బులు తీసుకున్నావా చెప్పు? జ్ఞాని అజ్ఞాని అని మాట్లాడుతూ ఉన్నావు, డబ్బులు తీసుకున్నావు చెప్పు. జ్ఞాని అజ్ఞాని ఎవరో ప్రజలు తెలుస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అంటావు. మరి ఆయనకు లోకల్ నాన్ లోకల్ ఏం తెలుసు? ఎమ్మెల్సీ పరిధి ఎంతవరకు ఉన్నదో తెలియదు ఆయనకు. మీరు మెదక్ వాళ్ళ కరీంనగర్ ఎక్కువ ఓట్లు ఉన్నాయి అంటున్నారు కదా. ఎక్కువ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మీరు లోకల్ అంటున్నారు. ఆయన సర్పంచ్ అనుకుంటుండేమో, సర్పంచ్ వేరే సర్పంచ్ చేస్తా అనుకుంటున్నారు సర్పంచ్. మరి అది కూడా నాలెడ్జ్ లేదేమో. ఆ నాలెడ్జ్ ఇప్పటి వరకు ఏ పార్టీలో, ఇప్పుడు ఇండిపెండెంట్ కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వేసినా కానీ కాంగ్రెస్కే పోతుంది అది. మరి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంత కరప్షన్ ఉంది. 14 ఏళ్ళుగా బీఆర్ఎస్ అయితే ఏం చేశారంటే 10 ఏళ్ళకు వాళ్ళకు మైనస్లో వచ్చింది. వీళ్ళకి 14 ఏళ్ళే ప్రజలు తిరస్కరించి వాళ్ళని. అంటే వాళ్ళకు విద్యార్థుల కష్టాలు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. మేము ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాం. అంజిరెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, లేకపోతే ఆయన ఏమన్నా
టీచరా లేకపోతే ఇంకొకటి? నేను విద్యార్థుల కోసం నేను మాట్లాడతలేను. విద్యార్థుల కోసానికి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇస్తే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. మరి నీ కాలేజీలో నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చినావా చెప్పు. మరి ఇవ్వలేడు. ఎవరు ఏ కాలేజీలో అయినా కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి, వాళ్ళకి పై చదవడానికి సర్టిఫికెట్లు ఇస్తలే. వీళ్ళు అమౌంట్ ఇస్తేనే వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళు అమౌంట్ ఇస్తేనే వాళ్ళ శాలరీస్ సిస్టమేటిక్ ఇస్తారు. మరి మిగతా కాలేజీలు కూడా వేల కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలో ఇప్పియండి. నీ గవర్నమెంటే కదా, అది ఇప్పించి మాట్లాడు. సో హూ ఈజ్ అంజిరెడ్డి అంటే మీకు మీరు ఏం చెప్పుకోగలుగుతారు? మీకు ఏమైనా కొన్ని పాయింట్స్ ఉన్నాయా చెప్పుకోవడానికి? నేను ఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను. ఏం చేశారు? ఎన్నో సేవా కార్యక్రమాలు. నీ స్కూల్స్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. ఈరోజు మేము చదువుకున్న స్కూల్లో తీసుకోండి, ఎన్ని రకాల ఉన్నాయో ఫర్నిచర్ కాడికి మొత్తం ఇచ్చినాం. మొన్న ఏది మా దగ్గర డిగ్రీ కాలేజ్ ఉంది, పటంచేరు డిగ్రీ కాలేజ్లో 60 లక్షలు పెట్టి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇప్పించినాం. మాకేందంటే పిల్లలు బాగా చదువుకున్నారు అనుకో, ఎక్కడ పోయిన వాళ్ళు ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఉంటుంది. పటంచేరులో 18 సంవత్సరాల నుండి 4 ఎకరాల భూమి ఆర్టీ ఆఫీస్కి ఇచ్చి, ఇప్పుడు నేను రెంట్కి ఇస్తే 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. మీరు పోయి చూడండి. అది ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఎవరు కావాలనే చిన్న పిల్లలు వాళ్ళు లైసెన్స్ లేకుండా ఎక్కడ డ్రైవింగ్ చేసేదానికి ఇబ్బందులు పడతారు. వాళ్ళందరికీ కంటిన్యూస్. అది ఓన్లీ ఇది జాతరలకు కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వేరే పొలిటికల్ పార్టీలు ఏదైనా రెగ్యులర్గా ఏదన్నా జాతర ఉందనుకో, పొలిటికల్ రేపు పొద్దున్న ఎలక్షన్స్ ఉన్నాయనుకో, ఎలక్షన్ ఉన్నప్పుడు 6 నెలలకు ఏదో లర్నింగ్ లైసెన్స్ ఇచ్చి పంపిస్తారు. నేను పర్మనెంట్ లైసెన్స్తో పాటు వాళ్ళకి ఇప్పిస్తూ ఉన్నాను. ఎన్నో మెడికల్ క్యాంప్ పెట్టినాం, వీళ్ళందరికీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసినాం. మొన్న నా బర్త్డే రోజు 492 మంది ఆటో డ్రైవర్లకు లైసెన్స్ చేస్తే పొరపాటున ఒక అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కిషన్ రెడ్డి గారి దగ్గరికి నేను చెక్ ఇప్పించిన 20 లక్షలు. అట్లా మేము చేసే కార్యక్రమం మాది. ఇట్ ఈజ్ ఎ సర్వీస్ ఓరియంటెడ్, మా బ్లడ్లో ఉంది సర్వీస్ ఓరియంటెడ్. మేము అందరికి హెల్ప్ చేయాలని మా ఉద్దేశం ఉంది. ప్రచారం చేస్తున్నారు. ఇంకొకటి ఆయన మండల్కు ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నాడు. ఈయన కట్టిస్తలేని బాధకు ఏం చేసినాం అంటే, ఒకవేళ మండల్లో గెలిపిస్తే ఈ మంత్లీ శాలరీ ఎంత అయితే వస్తుందో మా ఒక్కో నెల ఈ ఒక మండల్లో పోయి ఒక స్కూల్ డెవలప్ చేద్దామని ప్రపోజల్ పెట్టి జీతం తీసుకోను నేను. అంటే శాసనం ఎమ్మెల్సీ అయితే జీతం తీసుకొని ఆ జీతం అంతా ఆ స్కూల్కు పెట్టి డెవలప్ చేస్తా. అరే కలరీసే దిక్కులు అయినా కేవలం బడ్జెట్ ఎవ్రీ మంత్ చెక్ రాసేయాలి. మరి మీరు ఇచ్చేస్తాను. నేను ఇచ్చేసిన అంటే సరిపోదు. నీకే ఇస్తాను, నువ్వే ఎవ్రీ మంత్ చెక్ రాసి మీరు మీకే ఇస్తాను, నేను మీరే ఖర్చు పెట్టండి. ఇచ్చిన మాట తప్పిందనుకో అప్పుడు ఏ రోజన్నా మీరు అడగొచ్చున్నాను. ఎంత అయితే అమౌంట్ వచ్చిందో అంత ఏ స్కూల్ డెవలప్ చేయాలన్నా మీరే సెలెక్ట్ చేయండి, తొలి వెలుగుదారు మీరే సెలెక్ట్ చేయండి, మీకు అమౌంట్ ఇస్తాను. ఇప్పుడు ప్రచారం అయితే గట్టిగా చేస్తున్నారు. ఇది మనీ ప్రచారమా, మనీ ఫోర్సా, లేకపోతే జనరల్గా జెన్యూన్గానే ప్రజల నుంచి వస్తున్న? భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో గాలి విరుస్తూ ఉన్నది. మొన్న ఎంపీ ఎలక్షన్లో 8కి 8 మేము గెలిచినాం. 41% మాకు ఓటింగ్ శాతం వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోండి, ఆదిలాబాద్ మేమే గెలిచినాం, కరీంనగర్ మేమే గెలిచినాం, మెదక్ మేమే గెలిచినాం, నిజామాబాద్ మేమే గెలిచినాం. ఇంకా వేరేదేముంది వాళ్ళకి గెలవనికి? యూత్ అంతా మా సైడ్ ఉంది, మేధావులంతా మా సైడ్ ఉన్నారు. మేధావులు ఇప్పుడు చూడండి, పెన్షనర్స్ వీళ్ళు ఎప్పుడైతే మేము బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ చేసినామో ప్రతి ఒక్కరికి ₹1,00,000 నుంచి ₹1,50,000 బెనిఫిట్ వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకో పని చెప్తా ఉన్నాం. మేము మా పెద్దలను ఒప్పించి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, చిన్న వ్యాపారస్తులు ఉన్నారో, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఓడి ఫెసిలిటీ ఇప్పించాలని. ఎందుకంటే గవర్నమెంట్ శాలరీస్ కరెక్ట్ టైంకి వస్తలేవు. గవర్నమెంట్ శాలరీ టైంకి రాక సివిల్ అంతా దెబ్బతింటుంది వాళ్ళకు. ఒక కారు లేకుంటే ఏదన్నా లోన్ తీసుకున్నా కానీ ఇన్ టైంలో పేమెంట్ కట్టలేకపోతారు. ఇన్ టైంలో ఏదన్నా వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉన్నా కానీ బయట ₹2, ₹3 ఇంట్రెస్ట్ తీసుకోరు. ఆ ఇంట్రెస్ట్ బాధ మేము ఆలోచన చేసి ఇది వర్కౌట్ చేద్దామని నిర్మలా సీతారామన్ గారికి లెటర్ కూడా రాసాం. అది లెటర్ చూపిస్తాం. మా ఎంపీలు గారు ఉన్నారు, తర్వాత వాళ్ళందరూ తీసుకుపోయి ఓడి ఫెసిలిటీ కూడా వాళ్ళకి ఇచ్చారు అనుకో, ఇబ్బందులు తొలగడానికి మేము ఆస్కారం చేస్తూ ఉన్నాం. అంటే ఏదో రకంగా సభలో కూర్చోవాలన్నదేనా, లేకపోతే ఎమ్మెల్సీనే కావాలని మీరు అనుకున్నారా? ఎమ్మెల్సీ ఇప్పుడు వచ్చినప్పుడే నా సర్వీస్ చూసి పార్టీ ఇచ్చినందుకు పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. దీన్ని ఫైట్ చేసి ఆటోమేటిక్గా అందరికీ ఆమోదయోగం కోసానికి నేను ప్రపోజల్ చేస్తాం. ఎక్కడైతే మా దగ్గర ఇప్పుడు 42 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడైతే లేవో వాళ్ళందరికీ ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. మాది ఓటుకి ఎంత రెడీ చేసుకున్నారు? ఇచ్చేటోళ్ళు వాళ్ళు, మేము ఏంటంటే ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ తీసుకొని మాకు ఇస్తారు. ఒకటి అంటున్నాం, ప్రతి ఒక్కరు వీళ్ళే అంటున్నారు. ఎక్కడ పోయినా ఆయన ఓటుకిస్తే తీసుకోమని చెప్తున్నాం. ఎవరు ఇస్తారు? మీరా? ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు, నేను కాదు. నేను ఇస్తాను. ఎక్కడ మరి మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి. ఆయన ఇస్తున్నాడు. మీరు అంటున్నాడు ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇస్తాడా? ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తే తీసుకోవాలా? ఆయన ఇస్తే ఓటర్లు తీసుకుంటారు. మీరు ₹1 కూడా ఇస్తే ఇచ్చే అవకాశం లేదు. మేనేజ్మెంట్ లాస్ట్ 2 days అదే పని కదా. ఎక్కడ ఇచ్చే ఆస్కారం లేదు. మొత్తము
మోదీ మా వైపే ఎందుకు ప్రజలు చూస్తూ ఉన్నారు? ఇప్పుడు చూసుకోండి మీ సర్వే, చాలామంది సర్వేలు కూడా మా వైపే ఉన్న సర్వేలు మీరే గెలుస్తారని వాళ్ళే సర్వేలు చెప్తా ఉన్నారు. మేముగా చెప్పేది వాళ్ళే చెప్తా ఉన్నారు. మా పనిని చూసి ఆటోమేటిక్ ఉన్నారు. మొన్నటికి మొన్న 43 లక్షల సభ్యత్వం అయింది మా పార్టీ. పార్టీ మాది చాలా ఎంత స్ట్రాంగ్ ఉందంటే మండల్ కమిటీ అయినా బూత్ కమిటీ అయినా అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రతి బూత్ కమిటీ దగ్గర మా ప్రజలను ఓటు అడుగుతున్నాం మేము. ఒక్కొక్కటికి ఓటర్ దగ్గరికి 2 సార్లు 3 సార్లు మేము పోతా ఉన్నాం. మీకే వేస్తాం ఈసారి, మీకే వస్తాం, వాళ్ళకి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నమ్మొచ్చా ఇవన్నీ? కొంచెం క్యాండిడేట్ కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడుతుందా, లేకపోతే లోపల మాట్లాడేవన్నీ వాస్తవాలే అనిపిస్తుంది. నేను కూడా వింటుంటే అవకాశం ఉందా? స్ట్రాంగ్గా మీరు అవకాశం కాదండి. ఇప్పుడు చూడబోతే ఇక్కడికి వచ్చినాక అవతల వాళ్ళు చేతులు ఎత్తేసిండు. ఓ పార్టీ అయితే అసలు క్యాండిడేట్లే పెట్టలేదు. ఇంకో పార్టీ మూడు సీట్ల ఎమ్మెల్సీలు ఉంటే ఒకటే దానికి అభ్యర్థి పెట్టింది, రెండో దానికి పెట్టలేదు. దాంతో తెలిసిపోతుంది అవతల పార్టీలు ఇద్దరు కూడా చేతులు ఎత్తేసారు. గెలిచేది చేతులు ఎత్తే క్యాండిడేట్ పెట్టినట్టున్నారు కదా. అదే ముగ్గుట్లో ఒకరు పెట్టిండ్రు, ఇంకా ఇద్దరు పెట్టలేదు కదా. టీచర్ ఎమ్మెల్సీలో పెట్టలేదు, టీచర్ ఎమ్మెల్సీలో రెండిట్లో పెట్టలేదు, ఒకటే దాంట్లో పెట్టింది. దాంట్లో కూడా ఇప్పుడు చూడబోతే ప్రచారంలో చూడబోతే కొంచెం చేతులు ఎత్తేసిండ్రు. ఇక వాళ్ళ పార్టీ గురించి మాట్లాడానంటే వాళ్ళ ప్రచారం గురించి మాట్లాడే ఎన్నో ఉన్నాయి. ప్రజలతో తెలుసుకోవచ్చు. వాళ్ళల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇస్తుండ్రా లేదా మీరే పోయి తెలుసుకొని నాతో నేను చెప్తానంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. కానీ నాకైతే నమ్మకం 200% నమ్మకం ఉత్తర తెలంగాణలో కంపల్సరీగా బీజేపీ వస్తుందని. కానీ కేవలం ఉత్తర తెలంగాణ కాదు, ఇది ఒక మోడీ వేవ్, రెండో వేవ్ వస్తున్నది. తెలంగాణ వచ్చింది ఎందుకంటే 10 ఏళ్ళైంది తెలంగాణ వచ్చినాక 2 పార్టీలను చూసిండ్రు, 2 పార్టీల మీద నమ్మకం పోయింది. ఇవి కూడా ఒకటే ఒక ఆల్టర్నేటివ్ బీజేపీ అంటున్నారు. కానీ ఇక్కడనే కాక దేశవ్యాప్తంగా కూడా ప్రభావం వస్తుంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ. అది ఎలక్షన్స్ వల్ల కాదు, వాళ్ళు ప్రతిపక్షము మోడీ మీద విమర్శించేది అదే సోది. అదానీ, అంబానీ, సోరోసు, హిండెన్బర్గు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రచారం చేస్తుడు. మీరు అంబేద్కర్కు వ్యతిరేకం అదే సోది, మీరు ఎస్సీలకు వ్యతిరేకం, బీసీలకు వ్యతిరేకం అనుకుంటా అవి నిలదీస్తుడు. కాశ్మీరు, ఖలిస్తాను, మళ్ళీ ఇక్కడ ఇవి. ఆ శక్తులు ఎవరు? విదేశాలకు సపోర్ట్ ఇచ్చే శక్తులు. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగానే తెలంగాణ అయినా నమ్మకము ఓన్లీ ఆల్టర్నేటివ్ దేశాన్ని ముంగట తీసుకోవాలంటే మోడీ అని బలంగా వచ్చింది. ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మోడీకి ఓటేస్తున్నారు. ఎలక్షన్ తెలుస్తున్నది, ఎవరు నమ్మినరు హర్యానా గెలుస్తుందని. అది మొత్తం కాంగ్రెస్. ఇప్పుడు మీరు మాట్లాడేదంతా పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం, అంటే ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు అక్కడ ఎంపీ ఎలక్షన్స్ కి ఉపయోగపడుతుందేమో. ఇక్కడ ఉద్యోగాలు, నిరుద్యోగం, తెలంగాణ ఈ అంశాలే కదా ఇక్కడ పనిచేసేవి. పేపర్ తీసుకురావా? ఏంటది విక్రమ్? చూపెడతా. ఈడ ఫస్ట్ 317 జియో 317 అప్పుడు అందరు వ్యతిరేకించారు. కాంగ్రెస్ వ్యతిరేకించింది, మేము వ్యతిరేకించి ఇక్కడి నుంచి తీసుకొని అక్కడ ఇస్తారు. భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లలు దగ్గర చదువుకుంటున్నారు. ఇవన్నీ తీసేస్తాం పోరాడింది. ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వం ఉన్నారు కదా, చేస్తలేరు. సర్వశిక్ష అభియాన్ కింద ఎన్నో వస్తున్నాయి, వాడుకోగలుగుతలేరు. ఈ రోజు నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే. అదే అందులో ప్రింట్అవుట్ లేదేమో. ఓకే, ఇదేంటంటే మన కస్తూర్బా గాంధీ స్కూళ్ళల్లో కేంద్ర సర్వశిక్ష అభియాన్ నుంచి నిధులు వస్తాయి. నిధులు దేనికి కడుతుంది కాదు, ఎంప్లాయీస్ శాలరీస్ కొరకు. ఓకే, కానీ వాళ్ళు శాలరీ రెగ్యులరైజ్ చేస్తలేరు. అయితే టెంపరీగా పెట్టిండ్రు కేజీబీవీలా. అయితే వాళ్ళు ఇక్కడ కేంద్రం కుత్రం రాస్తే మంత్రి జయంత్ చౌదరి నాకు లెటర్ రాసిండు. నాకు తర్వాత ఆ కాపీ కూడా పెట్టిండు. ఏంటంటే మా పాత్ర నిధులు ఇచ్చుడు, ఆ నిధులు ఎట్లా వాడుకుంటారో అది మీ పాత్ర, మీరు రెగ్యులరైజ్ చేస్తానికి మేము ఇస్తే మీరు చేస్తలేరు. ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న విషయాలు నుంచి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి. ఇక్కడ కరీంనగర్ చూడు రాదు. ఇప్పుడు కరీంనగర్ రోడ్లు మన హైదరాబాద్ రోడ్ల కంటే మంచిగా ఉన్నాయి. స్మార్ట్ సిటీ చేసి 500 కోట్లు ఇచ్చిండు. ఎవరన్నా అనుకున్నారా ఎక్కడైతే ఇందిరాగాంధీ గారు గెలిచిన మెదక్కు రైల్వే స్టేషన్ రైల్వే వచ్చిందా? లేదు, మేము తీసుకొచ్చినాం. నేషనల్ హైవేస్ మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు హైదరాబాద్, గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్కు ట్రైన్ మేము తీసుకొస్తున్నాం. నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు మోడీ గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసింది. ఇప్పుడు సగం ట్రాక్ అయిపోయింది. ఓకే, సో ఇవన్నీ అసలు 60 ఏళ్ళని కానీ హైవేస్ వచ్చినాయి. వాళ్ళు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఫస్ట్ విడతలోనే, 1 ఇయర్లోనే అంటున్నారు కదా. అనని డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాం, ఇంకో నోటిఫికేషన్ వేస్తాం, ఇంకో నోటిఫికేషన్. గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ దాఖలాలు లేవు. పాత గవర్నమెంట్ ఇచ్చినాయి అవి. లాస్ట్ ఇప్పుడు పాత గవర్నమెంట్ ఇచ్చినవి ఫిల్ఫిల్ చేసి ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఆస్పిరెంట్స్ పోలీస్కు.
ఇంతకుముందు ఎప్పుడు వచ్చినాయి 2022 2022 వచ్చినాయి 2022 అప్పటి సంది ఆగుతున్నారు 2 నెలల సంది వస్తలేవు ఎప్పుడు వస్తాయో అడిగితే వాళ్ళకి తెలియదు వాళ్ళే ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడు ఎంతో ఉంది పోలీస్ ప్రిపేర్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ లాస్ట్ టైం అటెంప్ట్ చేయలేదా మీరు? 22లో ఉండే కొంతమంది వయసు కూడా లేకుండా ఓకే 22లో ఉండే కొంతమంది 22లో అది అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ జరగాలి. రఘు గారు జరిగేది మాట్లాడేది ఏమైనా మాట్లాడవచ్చు, ప్రజలు చూసేది ఏంది నమ్మేది ఏంది, ఆ నమ్మకము బీజేపీ మీద ఉంది. మాకు సంతోషం ఏంటంటే ఒక గుణవంతుడు కరెక్ట్ క్యాండిడేట్ని పెట్టిండ్రు, ఈ సిద్ధాంతానికి తోటి కట్టుబడి ఉన్న క్యాండిడేట్ని పెట్టిండ్రు. ఆయన తను ఎస్ఆర్ సంస్థ గురించి నాకు వస్తుంటే ఎన్నో చెప్తున్నారు, కొన్ని అయితే నేను చూసినాను కూడా. ఇప్పుడు కొత్తగా 15,000 స్క్వేర్ ఫీట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తను ఐఐటి తోటి కొలాబరేషన్ చేద్దామని ప్రయత్నం చేస్తుండ్రు. మీరు ఏమైనా చెప్పగలుగుతారా, మద్దతు చేయగలుగుతారా అంటే నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన. సో మా ఇద్దరు క్యాండిడేట్ కూడా మల్క కొమరయ్య గారు తను మంచి క్యాండిడేట్స్ పెట్టింది. అండ్ మాకు నమ్మకం ఉంది తప్పక గెలుస్తారు. కానీ నమ్మకం మాకే కాదు, ప్రతిపక్షాలకు కూడా నమ్మకం ఉంది. ఎట్లయినా అందుకే చేతులు ఎత్తేసినట్టున్నారు. సో ఏమైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తున్నదా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో? కొన్ని ఉంటాయండి. ఇన్నోవేషన్ యూత్ ఈ యాంగిల్లో బాగా పనిచేస్తూ ఉంటారు కదా, అవును. కొన్ని తప్పయ్యేటట్టు లేదు కదా, కనబడుతున్నది కదా. ఏంది తప్పు? సిస్టమే పొల్యూటెడ్ అయిపోయింది కదా. అవును, చేసేట్లు చేస్తారు, తప్పదు, చేసేట్టు చేస్తారు, చేసేట్టు అని చేస్తారు. అందుకే తయారున్న మేము తప్పనిసరి గెలుస్తాం. ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ప్రయారిటీలో అయిపోతుందా? ఫస్ట్ ప్రయారిటీలో మేము గెలుస్తాం. 50% ఓట్లు పడతాయా మీకు? పక్కా 50% కన్నా పైన ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. టోటల్ ఏంటంటే వేరే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థులది ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఇద్దరు ఇండిపెండెంట్ వర్సెస్ మీకు ఉంటుందా ఫైట్? లేదు కాంగ్రెస్ వర్సెస్ మాకే ఉంటుంది. అంతేనా? అంతే, కాంగ్రెస్ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు బీసీ నినాదం తీసింది. బీసీ నినాదం నేను చూసుకోండి ఏంటంటే ఎక్కడ మత రిజర్వేషన్ ఎక్కడ ఉండదు. ఆ భారత రాజ్యాంగం ప్రకారం బిఆర్ అంబేద్కర్ రాసింది ఎక్కడ మత రిజర్వేషన్ లేదు. మరి మత రిజర్వేషన్ ఉన్నప్పుడు ఓన్లీ హిందువులు ముస్లింలు మరి క్రిస్టియన్స్ ఏమైనట్టు, మరి సిక్కులు ఏమైనట్టు, జైన్లు ఏమైనట్టు, బుద్ధులు ఏమైనట్టు 10% ముస్లిమ్స్కు రిజర్వేషన్ ఇస్తే మేము ఇప్పుడు ప్లేట్లు అన్నం పెట్టిన తర్వాత నీ అన్నము తీసుకుపోయి వేరే ప్లేట్లకి తీసుకుపోయి వేరేళ్ళకి ఇస్తే ఇది ఎంతవరకు సమంజసం? మరి బీసీల మీద నీకు ఎంత ప్రేమ ఉంది? మరి బీసీ మీద ప్రేమ ఉన్నప్పుడు ఏదైతే నువ్వు పర్సంటేజ్ ఇస్తానో ఆ పర్సంటేజ్ కంపల్సరీ ఇవ్వాలి. మరి వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు ఎందుకు కలుపుతారు? వీళ్ళకి ఏవైతే బీసీలకు ఏవైతే రాజ్యాంగంగా రాజకీయాల వాళ్ళకు రిజర్వేషన్స్ ఏవి ఉన్నాయో వాళ్ళు కొలాప్స్ అవుతారు, తర్వాత ఉద్యోగాలకు కొలాప్స్ అవుతారు. మరి నీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎవరున్నారు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉన్నారా? యా. సో మీకు సుపరిచితులేనా అంజిరెడ్డి గారు? కొంచెం ఆయన ఇబ్బంది అయిందా కరీంనగర్లో ఆయన పరిచయం చేయడానికి? ఇక్కడ కరీంనగర్ అనగానే కాసేపు పడ్డ భారతీయ జనతా పార్టీకి కానీ ఇక్కడ స్థానం ఉన్నది కాబట్టి అంజిరెడ్డి గారు ఫెమిలియర్. ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా. ఓకే. అదేవిధంగా వాళ్ళు డిజిటల్ ఇండియా ద్వారా వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానీ యువతకు ప్రాధాన్యత ఇస్తూ రావడం ద్వారా మాకు చాలా ఫెమిలియర్. గెలవగలుగుతారా? అవకాశం ఏమైనా కనిపిస్తున్నదా? ఖచ్చితంగా గెలవగలుగుతారన్న. పార్టీ ఇప్పుడు పార్టీలో వారికి అదేవిధంగా టికెట్ కేటాయించిన తర్వాత ఒక గాలి ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎలక్షన్లో చూస్తే మనకు ఢిల్లీ ఎలక్షన్ల ద్వారా ఖచ్చితంగా మనం ఏదైతే ఇప్పుడు ఢిల్లీ అనగానే అత్యంత గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అదే స్టేటు కాబట్టి అక్కడ ఏదైతే గ్రాడ్యుయేట్స్ తీసుకున్నటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఇలా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రావడం. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆగడాలు, అదేవిధంగా కాంగ్రెస్ కూడా పడేసి తొక్కుతేంది తొక్కేసి పడేస్తేంది అన్న శాస్త్రం కింద బీఆర్ఎస్ కోటెత్తేంది, కాంగ్రెస్ కోటెత్తేంది ఒకటే విధంగా తొక్కడమే వాళ్ళ ప్రాధాన్యత. ఏదైతే 10 ఏళ్ళు వీళ్ళు చేసిన అరాచకాలు, అదేవిధంగా 14 నెలలలో వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పారన్న. ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. పాత నోటిఫికేషన్లను ఇప్పుడు భర్తీ చేసి చెప్పేసి అదేవిధంగా మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తాను, అది ఇప్పటివరకు లేదు. అది కాకుండా విద్యార్థులు నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి విద్యార్థి భరోసా ఏదైతే 5 లక్షల రూపాయలని ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు. అదేవిధంగా 10-12 డిగ్రీ పిహెచ్డి వారికి మేము కొంత అమౌంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఇస్తానన్నారు. ఇంతవరకు ఏ ఒక్క నిరుద్యోగి కానీ ఏ ఒక్క విద్యార్థి కానీ పట్టభద్రుడు కానీ ఒక్కటన్నా వచ్చిందా, ₹1 అన్న వాళ్ళ అకౌంట్లో పడ్డదా అని అడుగుతారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నది అది ఎంత పెద్ద మోసం అంటే ఇవాళ నిరుద్యోగ ఓట్లతోని మా యొక్క సెంటిమెంట్ మా యొక్క రగుల్చుకొని దాన్ని రగుల్చుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈరోజు
ఈ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా విద్యార్థి సమస్యల మీద మాట్లాడతలేరు అన్న. అదేవిధంగా మీరు యూపీఎస్సీ తరహాల నోటిఫికేషన్లు విడుదల చేసి జాబ్ ఫుల్ఫిల్మెంట్ చేస్తానని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఏదో రిలీజ్ చేసి జాబ్ క్యాలెండర్లో ఏముందన్న, ఊరు లేదు, పేరు లేదు, డేట్ లేదు, ఎట్లయితుంది అన్న అది? యూపీఎస్సీ నోటిఫికేషన్ ఎట్లుంటుంది, కరెక్ట్ అక్యురేట్ డేట్ ఉంటుంది, దాని తగ్గట్టు నోటిఫికేషన్లు విడుదల చేసి ఫుల్ఫిల్మెంట్ చేస్తారు. ఇంట్లో సో అండ్ సో మంత్ అని పెట్టారు, సో అండ్ సో ఈ నెలలో ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావాలి, వచ్చిందా అన్న? టెట్ ఎగ్జామ్లు ఏదైనా కానీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారా? ఇప్పటి వరకు 2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందన్న. ఎంతమంది ఏజ్ మీద పడుతుంది, ఎంతమంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ మనం చూస్తే అన్న ఎంట్రన్స్ ఫీజులో ఒక తారీఫ్ చూస్తే అదొక ఫీజు వేలలో ఉందన్న. అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెట్టే యూపీఎస్సీ ఎగ్జామ్లో కానీ ఏదైతే పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ 400 నుంచి 600 ఉంటాయన్న, ఈడ 1500. అదే ఒక విద్యార్థి హాస్టల్ గదులలో చదువుకునేటప్పుడు న్యూస్ పేపర్కి పైసలు కట్టాలి, ఏదైతే ఇంటర్నెట్కి పైసలు కట్టాలి, లైబ్రరీలు ఫీజులు కట్టుకోవాలి, స్టడీ హాల్కి పైసలు కట్టాలి. పోయి ఇప్పుడు ఈ 1500 రూపాయలు వాళ్ళకి భారం కాదన్న. ఓకే, మాట్లాడదాం. ఇంకా మీరు గ్రాడ్యుయేట్ ఎక్కడ? కరీంనగర్ జిల్లా చెందిన వ్యక్తిని. అయితే కరీంనగర్ ఇప్పుడు లోకలా నాన్ లోకల్ అని ఒక చర్చ నడుస్తున్నట్టుంది కదా. చెప్పాలంటే సార్ది ఇక్కడ కాదు, అంటే కరీంనగర్ కాదు, కానీ ఈ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలోనే సార్ గారులో ఉన్నది. సారు ఇంతకుముందు తెలియకపోవచ్చు, ఎప్పుడైతే ఎస్ఆర్ ట్రస్ట్ అనేది ఉందో అప్పటి నుంచి అందరికీ సుపరిచితమే, దాదాపు గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా ఏంటంటే కరీంనగర్ గడ్డ అనేది చాలా చైతన్యవంతమైన గడ్డ అన్న. తెలంగాణ ఉద్యమం నుంచి చూసుకుంటే మీరు ఇప్పటి వరకు చాలా చైతన్యవంతమైన గడ్డ. మేము టీఆర్ఎస్కు ఓటేసినాం, విసిగిపోయినాం, గ్రాడ్యుయేట్లం. కాంగ్రెస్కు ఓటేసినాం, విసిగిపోయినాం. ఒక్క అవకాశం బీజేపీకి ఇస్తామనుకుంటున్నాం అన్న. అది మా కరీంనగర్ ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఇక్కడ నుండి ఒక్కసారి అవకాశం బీజేపీకి ఇచ్చి చూస్తాం మా గ్రాడ్యుయేట్లం. ఎందుకంటే అన్న ఇప్పుడు అన్న చెప్పినట్టుగా జాబ్ నోటిఫికేషన్స్ అవన్నీ యథావిధిగా ఉన్నాయి అన్న. మెయిన్ ఏంటిదంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఓటర్గా ఉన్న వ్యక్తి సర్టిఫికేట్లు ఇంకా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 years తర్వాత ఓటు వస్తుంది మనకు. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇప్పటికీ సర్టిఫికేట్లు కాలేజీలలో ములుగుతున్నాయి అన్న. ఇప్పుడు మేము గ్రాడ్యుయేట్ ఓటర్లం, ఓటు అప్లై చేసుకొని కూడా సర్టిఫికేట్. ఎవరెవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది ఇక్కడ? పోటీ తప్పకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుందని అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ కొంత డబ్బు ప్రభావం చూపుతుంది, ప్రభుత్వంలో ఉంది కాబట్టి అదే కొంత వీళ్ళ మధ్యనే ఉంటుందని. కానీ ఏంటంటే బీజేపీకి కింది స్థాయిలో కార్యకర్తలు ఉంటారు, బూత్ స్థాయిలో పనిచేస్తారు. ఇప్పటికి కూడా క్యాండిడేట్ వచ్చిన కాంచెల్లి కూడా ప్రతి ఒక్క కార్యకర్త, గ్రాడ్యుయేట్ కార్యకర్త బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్గా తిరుగుతున్నారన్న. ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఇప్పుడైనా మా గ్రాడ్యుయేట్ల తర్వాత మారుతుంది కావచ్చు, ఈయనన్నా గెలిపిద్దాం, మండలికి పంపిద్దాం అని ఆలోచిస్తున్నారు. సెకండ్ ప్రియారిటీ వరకు వెళ్తుందా కౌంటింగ్? ఖచ్చితంగా మనకు ఫస్ట్ ప్రియారిటీ ఓటు పడే ఓటు కాడ ఖచ్చితంగా పడుతుంది. సెకండ్ ప్రియారిటీ ఓటు వచ్చేటప్పుడు బీజేపీని చూస్తారన్న. ప్రతి ఒక్క క్యాండిడేట్ ఏంటంటే కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీవన్? సో ఇది సిచ్యువేషను. అంజిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సో చూద్దాం, 27th ఎలక్షన్ పోలింగ్ ఉంటున్నది. ఫస్ట్ ప్రియారిటీ అండ్ సెకండ్ ప్రియారిటీ. ఫస్ట్ ప్రియారిటీలోనే 50% ఓట్లు వేసి ఇన్ని గెలిపిస్తారా, లేదు సెకండ్ ప్రియారిటీ వరకు వెళ్తుందా, సెకండ్ ప్రియారిటీలో బయటపడతారా, లేదు ఫస్ట్ ప్రియారిటీలోనే బయటపడతారా అన్నది ఎలక్షన్ పోలింగ్ కౌంటింగ్ రోజు మనం చూడాల్సిందే. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు, ఇండిపెండెంట్ కూడా పోటీలో ఉన్నారు. సో మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో లేదు ఫేస్ టు ఫేస్ ఫైట్లో ఎవరిద్దరి మధ్య ఉంటుందో, మొత్తానికి బీజేపీ బయటపడుతుందా లేదా అన్నది చూడాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్లో ఎంపీ క్యాండిడేట్స్ వీళ్ళకే ఉన్నారు. అండ్ 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ ఉత్తర తెలంగాణలో వీళ్ళ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం స్టేట్లో 8 గెలిస్తే 7 నియోజకవర్గాలు ఇక్కడి నుంచే ఉన్నాయి. సో ఇది ప్రధానమైన ప్లస్ పాయింట్ కింద మనం దీన్ని అడ్వాంటేజ్ కింద చూడొచ్చు. సో మరి దీన్ని ఉపయోగించుకొని వీళ్ళు స్వతహాగా వీళ్ళు చేస్తున్న సేవ ఈ కార్యక్రమాలతో గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అన్నది పబ్లిక్ గ్రాడ్యుయేట్స్ డిసైడ్ చేస్తారు. ఏదేమైనా దయచేసి డబ్బులకు అమ్ముడుపోకండి. మీ ఓటుని చాలా జెన్యూన్గా ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళకు మాత్రమే ఓటేయండి. పార్టీలు, నాయకులు, లీడర్లు ఇవన్నీ చూడకండి. దయచేసి పనిచేసే వాళ్ళకు శాసన మండలిలో ఎవరైతే కూర్చొని మాట్లాడగలుగుతారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి అని మన తొలి వెలుగు రిక్వెస్ట్ చేస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.